నేను పులివెందుల పని చేసిన మేడం. పులివెందుల సారెడ్డి సంజయ్ శేఖర్ రెడ్డి ఆడ పులివెందుల పని చేసినాయి మేడం. ఆయన చెడుకు వచ్చినాయి మేడం. నా ఇల్లు అంతా రిపేర్లో ఉంది మేడం. హలో టెస్టింగ్ హాల్ ఇదే రిపేర్లో ఉంది మేడం. పులివెందుల పని చేసిన మేడం. ఇల్లుకొని చూసినా, జగన్ సార్ ఇల్లుకొని చూసినా, ఇల్లు చూసినా మొత్తం సార్ గానే మాట్లాడినా. అదే సార్ ఇప్పుడు మొదటిసారి నిన్ను మాట్లాడము. నేను ఏడమే సార్ పులివెందుల్లో ఓకే ఓకే వెనకాల మైకి అమ్మ జగన్ సార్ గారిని చూసినా మేడం. పులివెందులో పని చేసినా మేడం. సరేలే బా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు. అది మేడం సరేలే అర్థమైందిలే. నమస్తే మేడం. ఉపాధి మీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు మేడం. ఉపాధి అంటే జీవించడానికి కావలసిన సౌకర్యాలు. ఆ బండ్లపల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ యొక్క ఏడుపులు చూడలేక మన దివంగత రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో జీవించడానికి కావలసినటువంటి ఒక హక్కు, జీవించడానికి కావలసినటువంటి ఒక కొన్ని పని చేస్తే కావలసినటువంటి కొన్ని సౌకర్యాలు కలుగుతాయి ఈ ఉపాధి హామీ వలన అని ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గారితో మాట్లాడి, సోనియమ్మతో మాట్లాడి అందరితో ఒప్పించి ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు మన జాతిపిత మహాత్మా గాంధీకి పేరు దానికి ఉండింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం దాన్ని ఆ జాతిపిత యొక్క గారి పేరును తొలగించి పని దినాలు తగ్గించి ప్రతి ఊరిలో కూడా ఉపాధి హామీ జరగకుండా వారు అనుకున్నటువంటి ఊర్లలో జరిగేట్టుగా వారి యొక్క అనుసరులకు మాత్రమే ఉపాధి హామీ కలిగేటట్లుగా చూసి ఈ రకంగా చేస్తున్నారు మేడం. ఏ రకంగా అయితే పంజాబ్ రైతులు, హర్యానా రైతులు వాళ్ళందరూ స్ట్రైక్ చేసి వాళ్ళు లాస్ట్ టైంలో కేంద్రం విధించినటువంటి 4 చట్టాలను ఏ రకంగా అయితే మనం మొన్న వెనక్కి తీసుకున్నారో ఆ రకంగా మీ నాయకత్వంలో మేమంతా హంగర్ స్ట్రైక్ చేసి నిరాహార దీక్షకు సిద్ధమని సభావేదికగా తెలియజేసుకుంటున్నాం మేడం. మళ్ళా కేంద్రం తిరిగి తన యొక్క ఈ ఉపాధి హామీకి ఆ పేరును తొలగించుకోవాలి, మనం జాతి మీద పేరునే పెట్టాలి. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇంతమంది ఇచ్చినటువంటి 90% అమలు చేయాలి. రాష్ట్రానికి కేవలం 10% మాత్రమే చేయాలి. ఇప్పుడు 40% చేయాలా, రాష్ట్రం 40% ఖర్చు పెట్టాలనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 పైసలు మాత్రమే ఇచ్చి కేంద్రం 90 పైసలు ఖర్చు చేసేట్టుగా అందరం మనం చేసుకోవాలి. ఇదంతా మీలాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పైన, మీ పెద్ద పెద్ద పులిబిడ్డల పెడతారని సాధ్యము. మీరు ముందు ఉంటే మేము వెనకాల ఉంటాం, మీ వెనకాల మేము సచ్చిలు దొరుకుంటాం. ఈ ప్రాణం పోయినా పర్వాలేదు మేడం, దేశం కోసం. జై హింద్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.